మనం రోజు లేదా వారానికి ఒక్క రోజైనా సరే గుడికి వెళ్ళి స్వామివారిని సేవించుకుంటుంటాం. మనకు ఏం కావాలో కోరుకొని వచ్చేస్తుంటాం, లేదా కోరికలు నెరవేర్తి మొక్కలు చెల్లించుకొని వస్తుంటాం. గుడికి వెళ్ళే సమయంలో పండ్లు పూలతో పాటు కొబ్బరికాయలు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. స్వామివారికి నివేదిస్తూ ఉంటాం. సనాతన ధర్మంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచించేది కొబ్బరికాయ. కొబ్బరికాయపై మూడు కళ్ళు ఉంటాయి. ఈ మూడు కళ్ళు త్రిమూర్తులను సూచిస్తుంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు భూమిపైకి దిగి వచ్చినప్పుడు మానవాళి సంక్షేమం కోసం లక్ష్మీదేవిని, కొబ్బరి చెట్టును, కామధేనువును తీసుకొని వచ్చాడని అంటారు. శివపురాణం ప్రకారం కొబ్బరికాయలోని తెల్లని పదార్థం పార్వతీదేవని, కొబ్బరి నీరుని పవిత్ర గంగను, కొబ్బరి చిప్పను కార్తికేయుడని సూచిస్తుంది. గుడికి వెళ్లి కొబ్బరికాయను కొట్టడం అన్నది అనాదిగా వస్తున్న ఆచారం. కొబ్బరికాయను కొట్టడం వల్ల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని, అడ్డంకులు తొలగిపోతాయని, శ్రేయస్సు లభిస్తుందని అంటారు. గుడికి వెళ్లి కొబ్బరికాయను కొట్టకుంటే ఏమవుతుంది? ఏదైనా తప్పు జరుగుతుందా? కొబ్బరికాయను కొట్టకపోతే దోషాలు కలుగుతాయా అని భయపడుతూ ఉంటాం. కానీ కొబ్బరికాయను కొట్టడం అన్నది కేవలం ఓ సంప్రదాయం మాత్రమే. ఖచ్చితంగా కొట్టాలనే నియమమేమీ లేదని పండితులు చెప్తున్నారు.